సంక్రాంతి హాలిడేస్‌కి పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు కదండీ! సో, మరి పిల్లలు ఎంతగానో లైక్ చేసే బనానా బిస్కెట్స్‌ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ముక్కాలు కేజీ వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఒక పెద్ద మిక్సీ జార్‌లోకి పావు కేజీ కంటే కొంచెం ఎక్కువగా చక్కెరను వేసి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకొని మైదా పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్‌లోకి కాచి చల్లార్చిన పాలు కొంచెం వేసుకోవాలి. అలాగే 2 అరటిపళ్ళను కట్ చేసి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని మైదా చక్కెర పిండి మిక్స్‌లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండి ముద్ద కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఒకవేళ మీకు పిండి కొంచెం లూజ్‌గా అనిపిస్తే మైదా పిండిని చల్లుకుంటూ కూడా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పెద్ద పిండి ముద్దను తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ ఈవెన్‌గా సర్కిల్‌గా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చండి. డైమండ్ షేప్‌లో కట్ చేసుకోవచ్చు. లేదంటే స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వీటిని వేడిగా ఉండే నూనెలో వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్‌లో నుంచి తీసేటప్పుడు మెత్తగా ఉంటాయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా అయితాయి. సో, అంతేనండి సంక్రాంతి స్పెషల్ బనానా బిస్కెట్స్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.